ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్కి బ్రహ్మాండమైన ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ ఏంటంటే వెంటనే ఆ రక్తనాళం మూసుకుపోయిన దాన్ని కార్డియాక్ క్యాథెటరేషన్ ల్యాబ్కి తెచ్చి వెంటనే ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ స్టెంట్ చేయడం అనేది స్టాండర్డ్ ఆఫ్ కేర్. ఓకే. ఇది వరల్డ్ ఓవర్. దాంట్లో కూడా కేవలం యాంజియోప్లాస్టీ స్టెంట్ చేయడమే కాదు, ప్రతి నిమిషం ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ ఎ ఫైర్ యాక్సిడెంట్. మీరు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు 2 రోజుల తర్వాత వచ్చి దాన్ని ఆపుతారంటే ఉపయోగం లేదు. 2 రోజులు కాదు కదా, 2 నిమిషాలు కూడా ఆ అగ్ని నాశనం అయిపోతుంది. స్పాట్ ట్రీట్మెంట్. ఎగ్జాక్ట్లీ సేమ్ వే హార్ట్ అటాక్ అనేది ఒక రకమైన అగ్ని ప్రమాదం. అది లోపల జరుగుతున్న అగ్ని ప్రమాదం. ప్రతి నిమిషంలో కూడా గుండె వీక్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఎవరైనా హార్ట్ అటాక్ ఉన్న వ్యక్తి వస్తే ఎంత సాధ్యమైనంత తొందరగా చేయాలి. ఇప్పుడు మనకు ఒకటే క్యాత్ ల్యాబ్ ఉందనుకోండి, ఆ క్యాత్ ల్యాబ్లో ఏదో ఎలెక్టివ్ ప్రొసీజర్ అవుతుంటుంది. ఆ ఎలెక్టివ్ ప్రొసీజర్ అవుతున్నప్పుడు పేషెంట్ని అక్కడి నుంచి తీసేయలేము, ఈ పేషెంట్ని ఇక్కడి నుంచి ఆపలేము. అలాంటప్పుడు మనకి సెకండ్ ల్యాబ్ ఉంటే మనం ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ స్టెంట్ చేసి ఆ పేషెంట్ ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఇద్దరు వచ్చినా ఒకటి ఎలెక్టివ్ కేసు జరుగుతుంటుంది, ఎమర్జెన్సీ వచ్చినా కూడా మనం వెంటనే చేసుకోవచ్చు. సూపర్. పేషెంట్ డజంట్ హ్యావ్ టు వెయిట్.